భాగ్యనగరపు వీధుల్లో ఒక కుర్రాడు మెగా కాంపౌండ్ నుంచి వస్తున్నాడు అనగానే అందరిలోనూ ఒకటే క్యూరియాసిటీ. కానీ ఆ ఇంట్రెస్ట్ వెనక బోలెడని విమర్శలు, మరెన్నో సవాళ్లు. అసలు అల్లు అర్జున్ అంటే కేవలం అల్లు అరవింద్ కుమారుడనో, చిరంజీవి మేననుడనో మాత్రమేనా? లేక తనలో అంతుకు మించిన అగ్నిపర్వతం ఏదైనా ఉందా? గంగోత్రిలో ఆ గళ్ల చొక్కా వేసుకున్న కుర్రాడు నేడు దేశం గర్వించేలా జాతీయ అవార్డును అందుకుని ఐకాన్ స్టార్ గా ఎలా ఎదిగాడు? ఈ ప్రయాణం వెనుక ఉన్న సినిమా కష్టాలేంటో ఇప్పుడోసారి చూద్దాం. చాలా మందికి అల్లు అర్జున్ అనగానే గంగోత్రి సినిమానే మొదటిగా అనిపిస్తోంది. కానీ బన్నీ కెమెరా ముందుకొచ్చింది మాత్రం దానికి దాదాపు 2 దశాబ్దాల క్రితమే. 1985లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విజేత సినిమా షూటింగ్ జరుగుతోంది. ఆ సినిమాలో ఒక చిన్న బాబు కావాల్సొస్తే ఇంట్లోనే ఉన్న బుచ్చి బన్నీని సెట్స్ మీదకి తీసుకొచ్చారు. అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా తన మొదటి అడుగు వేశారు. ఆ తర్వాత ఏడాదికే అంటే 1986లో కళా తపస్వి విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్ సినిమా స్వాతి ముత్య మూవీలో కమల్ హాసన్ మనవడిగా కనిపించి మెప్పించారు. అక్కడితో ఆగిపోలేదు. యుక్త వయసులోకి వచ్చాక తన డాన్స్ మీద మక్కువతో చిరంజీవి నటించిన డాడీ సినిమాలో ఒక చిన్న గెస్ట్ రోల్లో మెరిశాడు. ఆ సినిమాలో బన్నీ చేసిన డాన్స్ చూసి ఆ రోజే మెగాభిమానులు ఫిక్స్ అయిపోయారు. ఈ కుర్రాడ్లో ఏదో విషయం ఉందని. ఆ తర్వాతే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు 100 సినిమా గంగోత్రి రూపంలో బన్నీకి పెద్ద అవకాశం వచ్చింది. ఇక గంగోత్రి మూవీ 2023లో రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్నే అందుకుంది. కానీ అల్లు అర్జున్ మీద వచ్చిన విమర్శలు మాత్రం అంతా ఇంతా కాదు. నువ్వు హీరో ఏంటి? అసలు నీ లుక్ ఏంటి? కేవలం ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉంది కాబట్టే అవకాశం వచ్చిందంటూ సోషల్ మీడియా లేని ఆ రోజుల్లోనే పత్రికల్లో నోటి మాటలతో విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు. ఒక సాదాసీదా కుర్రాడైతే ఆ విమర్శలకే కుంగిపోయేవాడు. కానీ బన్నీ రక్తం వేరు. అక్కడే మొదలైంది అసలు సిసలైన పరివర్తన. గంగోత్రి తర్వాత ఏడాది గ్యాప్ తీసుకుని సుకుమార్ దర్శకత్వంలో ఆర్య సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆర్య థియేటర్లలోకి వచ్చిన మొదటి రోజు మొదటి షో చూసిన వాళ్ళు షాక్ అయ్యారు. గంగోత్రిలో చూసిన కుర్రాడేనా ఇతను? అంత మేకోవర్, అంత స్టైల్, అంత డాన్స్ వెరసి స్టైలిష్ స్టార్ అనే బిరుదు అప్పట్లోనే పురుడు పోసుకుంది. కేవలం సినిమా హిట్ అవడమే కాదు, ఒక ట్రెండ్ సెట్టర్ గా మారాడు. అక్కడి నుంచి బన్నీ ప్రయాణం ఎప్పుడూ ఒకేలా లేదు. ప్రతి సినిమాకు తనను తాను మార్చుకుంటూనే వచ్చాడు. దేశముద్ర కోసం మొదటిసారి సిక్స్ ప్యాక్ చేసిన చాలీవుడ్ హీరోగా రికార్డు సృష్టించాడు. వైదం సినిమాలో కేబుల్ రాజుగా నటించి గ్లామర్ పక్కన పెట్టి నటనతో ఏడ్పించాడు. రుద్రమదేవిలో గోన గన్నారెడ్డిగా తెలంగాణ యాసలో పలికించిన సంభాషణలు ఇప్పటికీ మార్మోగుతూనే ఉంటాయి. అలా వైకుంఠపురం సినిమాతో ఒక నాన్ బాహుబలి రికార్డును సృష్టించి తన స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు. ఇక అసలైన విస్ఫోటనం పుష్ప సినిమాలో జరిగింది. తగ్గేదలే అంటూ బన్నీ పలికించిన డైలాగ్ ఆ మాండిజం ప్రపంచాన్ని ఊపేసింది. ఒక రీజనల్ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఎంతటి ప్రభావాన్ని చూపిస్తుందో పుష్ప నిరూపించింది. అల్లు అర్జున్ నటనకు గుర్తింపుగా ఏకంగా ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు వరించింది. తెలుగు సినిమా చరిత్రలో ఒక నటుడు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోవడం ఇదే మొదటిసారి. విమర్శలు చేసిన నోళ్లే నేడు అభినందనలు కురిపిస్తున్నాయి. స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రాక్ అనే సినిమా కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలై విమర్శల నుంచి పాఠాలు నేర్చుకుని నేడు గ్లోబల్ స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ ప్రయాణం కష్టపడే తత్వం ఉంటే ఆకాశమే హద్దు అని చెప్పడానికి ఒక నిలువెత్తు నిదర్శనం.